మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం రాంపూర్ వద్ద 161 జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. రాంపూర్ ఉమామహేశ్వర రైస్ మిల్లులో అడ్డగోలుగా బస్తాకు 3 కిలోల నుంచి 5 కిలోల వరకు తరుగు తీయడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఏ అధికారి స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహంతో సీతానగర్ గ్రామస్తులు ట్రాక్టర్లను 161 రహదారిపై అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దళారులను నమ్మవద్దు అని నేరుగా రైతులను న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైస్ మిల్లు యాజమాన్యం అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రైతుల నుంచి అదనంగా వడ్లను దోపిడీ చేస్తున్నారని, తమకు న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదేనని మొండికేశారు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సీఐ రేణుకారెడ్డి వచ్చి అధికారులతో మాట్లాడతానని, తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు. మిల్లులోకి వస్తే ఆయన దగ్గర కొంటే తను ఏం చెప్తుంది తెలుసా, 2100 క్వింటల్ ఇస్తే తీసుకుంటామని చెప్తాడు. మాకేమో నూకలు అవుతున్నాం తీసుకోమంటాడు. హైకేట్కి వెళ్ళి వస్తే డైరెక్ట్ వస్తేనేమో 2100 ఇవ్వాలట. ఇదే లారీలు ఇదే ట్రాక్టర్లు అక్కడ పెట్టినాము, హైకేట్ నుంచి వచ్చినట్టే తీసుకొని అంటాడు. 2100 నాకు అమ్మమంటాడు. ఏ లెక్కతో సార్ ఎంత ఘోరం అంటే పొద్దున ఆర్ఎస్ఆర్ పిలిపించినాం, వచ్చిండు ఆయన ముందట మాట మాట్లాడతారు సంచికి 5 కిలోలు కొట్టేసి 5 కిలోలు బాధితుడు దూరం ఉన్నా కాదు. డైరెక్ట్ పోతానే తీసుకోకపోతానే ఇట్లా ఇట్లా పోతుంది. తీసుకోలేడు కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.